హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఎంతో ఈజీగా గోధుమ పిండి అండ్ మెంతాకుతోటి చాలా ఈజీగా స్నాక్స్ చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ షేప్లో చేశాను అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా డిఫరెంట్ షేప్లో చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ చపాతీ కూడా చేసుకోవచ్చు. మనం నైట్ టైం లైట్గా తినాలనుకున్నప్పుడు మామూలు చపాతీ కాకుండా ఇలా ఆకు వేసుకొని చేసుకుని బాగా హెల్దీ అనమాట. ఇక్కడ నేను 2 కట్ల మెంతాకు తీసుకొని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బాగా ఎంత సన్నగా అయితే అంత వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మెంతాకులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా మెత్తగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఆకులో కొంచెం వాటర్ ఉంటుంది, అదే సరిపోతుంది. వాటర్ అంతా ఇనికిపోయే వరకు కుక్ చేసుకున్నారంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మెత్తగా ఉడికిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసేసి ఇక్కడ నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దాంట్లో ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా, ఆ మెంతాకు వేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ అనమాట. ఆల్రెడీ మెంతాకులో కొంచెం వేసాము, ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం వేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ నీళ్ళు వేయకుండానే ఈ ఆకంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగే పిండి కలిపి పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, దీన్ని కొంచెం 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 to 15 మినిట్స్ అనమాట. అందుకని నేను ఒక డబ్బాలో వేసుకొని కొంచెం గీ వేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం లూజ్గా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. ఇది మనం చపాతీ చేస్తాం, దాని మీద స్ప్రెడ్ చేశారంటే ఒకటికొకటి అతుక్కోపోకుండా అనమాట. చూడండి, ఇది 10 మినిట్స్ అయిన తర్వాత పిండిని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక చపాతీ ముద్ద తీసుకొని వేసుకొని దాని మీద కొంచెం గోధుమ పిండి చల్లుకొని మామూలు మనం చపాతీ చేసుకుంటాం కదా, అలాగే స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా చేసుకున్న ఆల్రెడీ గోధుమ పిండి ఆయిల్ వేసుకొని మనం ఒక మిశ్రమం చేసుకున్నాం. ఆ మిశ్రమాన్ని ఈవెన్గా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయాలి. దాని మీద ఇంకో చపాతీ, దాని మీద కూడా సేమ్ ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఒకటి అతుక్కోకుండా లేయర్స్ లాగా వచ్చేదానికి అనమాట. ఇది ఇంకేం లేదు, సింపుల్. చూడండి, ఇలాగ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత చిన్నగా రోల్ చేసేసుకోవాలి. మరి పెద్దగా లావుగా కాకుండా దగ్గర నుంచి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఆ లాస్ట్లో కొంచెం కార్నర్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేశారంటే అతుక్కోబోతుంది అనమాట. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని కొంచెం టమ్తో ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక పీస్ తీసేసుకొని చపాతీ కడుతూ ఊరిని పైన అనాలంతే గట్టిగా ప్రెస్ చేశారంటే అతుక్కుపోతుంది. పైన కొంచెం స్ప్రెడ్ అనమాట. అంటినట్టుగా రుద్దారంటే అవి పొరలుగా వస్తాయన్నమాట. చూడండి, నేను సేమ్ పిండితోనే ఇంకో రకం చేస్తున్నాను అనుకుంటే, ఇంకో రకం అంటే షేప్స్ అంతే, డిఫరెంట్, ఇంకేం లేదు. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ మనం చపాతీలాగా చిన్న స్నాక్స్ చేసేసుకున్నాం, అదన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టారంటే చాలా ఎక్కువసేపు అయిపోతుంది. హై ఫ్లేమ్లో అంటే లోపల కుక్ అవ్వకుండా మాడిపోతాయి అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పడుతుంది, కుక్ చేసుకోండి అనమాట. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఆల్రెడీ మనం డిఫరెంట్ షేప్ చేసుకున్నాం కదా, అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట. చూడండి, అవి కూడా సేమ్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చిందిరా చూసుకోవాలి. ఇక్కడ నేను సిరప్ది క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ తోటి రౌండ్ షేప్స్ చేసేసుకున్నాను. అవి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టిక్స్ లాగా అనమాట. చాక్తో ఊరినే సన్నంగా కోసేసుకొని అవి వేసేసుకొని ఫ్రై చేసుకుని ఇప్పుడు చపాతీ చేస్తున్నాను. మామూలు మనం చపాతీ చేసుకున్నట్లు చేసేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ అంటే చాలా బాగుంది. ఫస్ట్ మాత్రం కొంచెం చేదనిపిస్తుంది, తినే కొన్ని టేస్ట్ చాలా బాగుందన్నమాట. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని.